10 సంవత్సరాలు వైసీపీలో కష్టపడి పనిచేసినప్పటికీ ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదని, కానీ టీడీపీలో 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు తనను ఎమ్మెల్యే మరియు మంత్రిని చేశారని కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా పలు రక్తదాన శిబిరాలు కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ, రామచంద్రాపురం నియోజకవర్గంలో విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందని, వారు వ్యాపారం మానుకోకపోతే అసెంబ్లీ సమావేశాల అనంతరం వారు జైలుకు వెళ్లడం తప్పదని ఆయన హెచ్చరించారు. అలాగే ద్రాక్షారామ పుణ్యక్షేత్రంలో ఎక్కువగా అవకతవకలు జరిగాయని, త్వరలో అవకతవకలు బయటకు తీస్తానని అన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని, నియోజకవర్గ ప్రశాంతతకు ఎవరైనా భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. నాకు 100 రోజుల్లోనే నాకు ఎమ్మెల్యే సీటు ప్రకటించి మంత్రిలో స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. 10 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన గుర్తింపు అనేది ఇవ్వకుండా, మొత్తం నాకనే కాదు ఏ కార్యకర్తకి అక్కడ గుర్తింపు ఉండదు, ఏ నాయకుడికి, ఈవెన్ ఎమ్మెల్యేకి, మంత్రికి కూడా జగన్ కలిసే అవకాశం ఉండదు. అందుకని ఈ రోజున 11 సీట్లతో అతను పాతాళంలోకి తొక్కబడ్డాడు. అదేవిధంగా ప్రజల్ని అత్యంత మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ని పథకాలు ఎత్తేసి కేవలం నవరత్నాల మీద అతను పెట్టే పథకాలు ఇండియా వైడ్ ఫాలో అయిపోవాలి, పిచ్చి కార్యక్రమాలన్నీ చేసి ఓ పిచ్చివాడిగా మిగిలాడు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన విజయోత్సవ ర్యాలీలో అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో సుమారు 20 నుంచి 30 వేల మంది టౌన్లోనే 12 గంటలైనా సరే వేచి చూడటం, అలాగే ప్రశాంత వాతావరణంలో ఈ విజయోత్సవాలు జరుపుకోవటం ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ద్రాక్షారామ గుడిలో అవినీతి జరిగింది, దాని మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అలవాటు పడిపోయింది. దానికి సంబంధించి 120 పేర్లు నా దగ్గర ఉన్నాయి. నేను అసెంబ్లీకి వెళ్తున్నాను. వారం రోజుల్లోపు ఈ ఎవరైతే ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళందరూ దుకాణాలు సర్దకపోతే వాళ్ళకి మళ్ళీ బయట ప్రపంచం చూడటానికి కనీసం సంవత్సరం పడుతుంది, అది గుర్తించాలి. అదేవిధంగా అక్రమ ఆవు రవాణా అనేది ఈ ద్రాక్షారామంలో జరుగుతూ ఉంది. ఈ అక్రమ ఆవు రవాణా కూడా వెంటనే ఆ దళారులు అందరూ కూడా దుకాణాలు సర్దితే బాగుంటుంది, లేకపోతే ఉక్కుపాదం మోపుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకించి ద్రాక్షారామం అనేది చాలా పుణ్యక్షేత్రం దేశంలోనే. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో ఆవు రవాణా జరుగుతుందంటే, అక్రమ ఆవు రవాణా జరుగుతుందంటే సిగ్గుపడవలసిన పరిస్థితి. కలేబారాలు ఏమి ఉండవు ఇక్కడ ఏవైతే ఉన్నాయో టౌన్లో. అదేవిధంగా వ్యాపారులకి ఏ అడ్డు ఉండదు, ఎంతసేపు అయినా వ్యాపారం చేసుకోండి, అందులో సందేహం లేదు. మీకు ఎవరు ఇబ్బంది పెట్టరు, పోలీస్ శాఖ మీ అందరికీ కూడా సహకరిస్తుంది. అదేవిధంగా అందరికీ మరొకసారి నన్ను నమ్మి ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రజలకి అందరికీ పేరు పేరు నమస్కారం. అంతే. ఈ స్థితిలో నన్ను పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక నమస్కారం.